ఉపాధ్యాయుల యొక్క సమస్యలపైన ఉపాధ్యాయ అభ్యర్థుల యొక్క తరఫున తప్పకుండా రానున్న రోజుల్లో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడతాము. ఏ సమస్య వచ్చినా వాళ్ళ నాయకత్వంలో పార్టీ మొత్తం కూడా ఆ ఎమ్మెల్సీ అభ్యర్థుల వెనుక ఉంటుంది. భవిష్యత్తులో ఆయా రంగాలకు సంబంధించినటువంటి వారి సమస్యల మీద పరిష్కార దిశలో ముందుకెళ్తాం. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒకటే ధైర్యంతో ముందుకొచ్చి ఈరోజు టీచర్ కాన్స్టిట్యున్సీలో, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంది. మిగతా పార్టీలు కనీసం అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా మరి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజు 2.5 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా మేము కూడా అనుకోలేదు. మేము కూడా 7-8 లక్షలకు చేరుకుంటుంది అనుకున్నాం. కానీ ఒకటేసారి జంప్ చేసి 12 లక్షల వరకు వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి వాళ్ళకి ఎంతో రకాలుగా రిలీఫ్ కల్పించడం జరిగింది. దీని కారణంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు మరి లాభం జరుగుతుంది. ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ లబ్ధి చేకూరింది. కాబట్టి తప్పకుండా ఆ సెక్టార్ లో ఉన్నటువంటి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి బీజేపీకి అండగా నిలిచి బీజేపీని గెలిపిస్తారని విశ్వసిస్తా ఉన్నాను.